రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరితే ఉపాధ్యాయుల కొలుపులు కల్పిస్తామని చెప్పి నమ్మబలికించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్సి ముసుగులో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అభ్యర్థులకు మాత్రం తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ వస్తుంది. పక్కా ఆధారాలతో జరిగినటువంటి అవకతవకలు మాత్రం బాహ్య ప్రపంచం చెప్పింది. అయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కించంత కదలిక లేకపోవడంతో ఈరోజు 175 నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టి డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలపై ప్రజలకు చెప్పేందుకు చేసిన ప్రయత్నమే రిలే దీక్ష 3వ రోజు చేరుకుంది. హిరమండల నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్ష మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎవరైతే బాధిత అభ్యర్థులకు సంబంధించిన తల్లిదండ్రులు బంధువులు కూడా పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ రిలే దీక్షల్లో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడాను ప్రజలకు చెప్పే ప్రయత్నం మాత్రం వారు చేస్తున్నారు. కాకపోతే ఏదైతే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సి నియామకాల్లో జరిగినట్టు అవకతవకలపై ఆధారాలతో పాటు ఈరోజు బాహ్య ప్రపంచం చెప్పినా ఇప్పటికి కూడాను కనీసం నిమ్మక నీరెత్తు వ్యవహరించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత అభ్యర్థుల పట్ల నిలబడడం, ఈ పోరాటాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందా లేకపోతే వారి పట్ల ఎటువంటి డిమాండ్లు చేస్తున్నారు, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యాన్ని ఏ విధంగా ఎండగట్టదలుచుకున్నారో ఏదైతే రిలే నిరాహార దీక్ష పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడదాం. చూస్తే కనుక డిఎస్సి ఉపాధ్యాయుల నియామకాల్లో అంగట్లో కూరగాయల్లాగా ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారట. నిజమేనా? నిజమండి. ఇది అక్షరాల మరి మా ప్రీతమైన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతం సూచన మేరకు ఈరోజు హిరమండలం మండలంలోని రిలే దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్య దీనికి కారణం ఏంటంటే డిఎస్సి 2025లో అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన విషయంపై మీ అందరం కూడా హిరమండలం మండలి యావత్తు పార్టీ మొత్తం యువత, తల్లిదండ్రులు దీనికి సంబంధించిన అందరూ కూడా వచ్చి దీనికి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా సంఘీభావం తెలిపిన నేపథ్యంలో డే 1 నుండి కూడా అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాల్లో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ పెట్టలేదు. ఈ పరిణామాలన్నీ చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కించంత కదలిక లేకపోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం 164 సీట్లు ఇచ్చారనే ప్రశ్నించిన నాదుడు లేడైనా ఈరోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన అమలవుతుంది. దానికి ప్రధానంగా ఈ డిఎస్సిలో అవకతవకలపై ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యంగా రాజీనామా చేయాలండి. ఎందుకంటే కేంద్రంలో నిట్టు దాని అవినీతి జరిగినప్పుడు వెంటనే మన ప్రథమ నాయకులు మోడీ గారు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం లింక్ అయి ఉంది. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోవడానికి కూటమి తప్ప ఇక్కడ కేవలం కొనసాగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వాళ్ళ అబ్బాయిని రాజీనామా చేయించాలి నైతిక బాధ్యతతో. అదేవిధంగా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు గతంలో జగనన్న హయాంలో చక్కగా చదువుకునేవాళ్ళు. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర వాళ్ళందరూ బంగారం ఇట్లాంటి తాకట్టు పెరిగిన పిల్లలకి ఈరోజు జాయిన్ చేసి వాళ్ళని లోన్లు కట్టుకొని పడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా మనకి ఈ నిరుద్యోగ వృద్ధి ఖచ్చితంగా అమలు చేయాలి సార్. ఈ 100% అమలు చేయాలి. ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. జగనన్న హయాంలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు సార్. చక్కటి పాలన. ప్రజలు ఎప్పుడు ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం లేకున్నా ఎప్పుడు ప్రజాపక్షం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు అంటే పాలన పక్షంలో ఉన్న ఎప్పుడైనా ప్రజాపక్షం. ఈరోజు ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేయండి. మనం మళ్ళీ అయితే ఒకటి మా అందరికి ఒక పిలుపునిచ్చారు సారు. ఈ ఉద్యమాల ద్వారా ఇంకా ఈ ప్రభుత్వం కానీ ఇంకా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి దీన్ని తండోపతండాలుగా మేము ఒక్కరే కాదు, గ్రామాల్లో ఉన్న దీనికి అనేక మంది ఇది అయ్యారు, నష్టపోయారు. ఆ నష్టపోయిన తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా దీన్ని 100% ఇంకా ఈ నిరసన ఇంకా ఉద్రేకం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ విధంగా తీసుకోవచ్చు మీ పోరాటానికి బాధిత అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మఒడి అనేది ఆ పార్టీ ఈ పార్టీ అనకన్నా తల్లిదండ్రులకి ఒక జగనన్న కల్పించినటువంటి జగనానికి ఓడిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 అని పిల్లలకి 50% మందికి కూడా రాలేదండి. 50% మందికి ఎక్కువే కానీ అంతమందికి రాలేదు. తర్వాత రైతు భరోసా, తర్వాత ఇది ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ఇది నిరుద్యోగ వృత్తి, ఇవి ఏవైనా కానీ ఎక్కడైనా ఇచ్చారండి. మేము చెప్పడం అబద్ధమా, ఇవ్వడం అబద్ధమా? ఇప్పుడు మరి ఎంత బాధాకరంగా ఉన్నారంటే తల్లులున్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి పిల్లల తరపున తల్లులు కూడా ఉసూరమని ఇక్కడికి వచ్చి ఈ నిరాహార దీక్షలోనే ఇది అమలు చేయాలని
మేము కోరుచున్నాం. చూస్తే కనుక ఈ డిఎస్సి నియామకంలో జరిగినటువంటి అవకతవకలను బయట ప్రపంచం చెప్పిన డే 1 నుండి ఇప్పటి వరకు కనీసం కూటమి ప్రభుత్వంలో కించంత కదలిక లేకపోవడం, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించకపోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమైనా బాగా ఆంతరమేం లేదు సార్. ఇక్కడ మోడీ గారు అక్కడ మీదన కాసేసి వాళ్ళ కూటమని చెప్పి వీళ్ళు ఎంపీలతో వాళ్ళు గవర్నమెంట్ పరిపాలన చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిపోద్దో ఇప్పుడు ఏంటంటే బీజేపీ సపోర్ట్ లేకుండా లేకపోతే జనసేన సపోర్ట్ లేకుండానే నేను ఒక్కడైనా పరిపాలించగలను, ఎవడ అవసరం నాకు లేదని ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం నాట్ ఓన్లీ కూటమి రూలింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో ఈవెన్ దో నేషనల్ గవర్నమెంట్ ఇది మోడీ అండ్ అమిత్ షా చేస్తున్నారు. తర్వాత నిన్న కేంద్రంలో నీటి మీద జరిగినటువంటి దీనిలోనేటంటే ప్రధాని గారు రాజీనామా, ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేశారు. వారు సంఘీభావం తెలిపారు, వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి చేస్తారు. ఇక్కడ చంద్రబాబు మీద యాక్షన్ తీసుకోవడం కారణం ఏమిటి? దానికే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా సంఘీభావము తెలుపుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సంఘీభావం తెలపడానికి ఒక ఆంతర్యం కూడా ఉంది. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీల కనుసైగిల్లోనే నడుస్తుంది. ఒకవేళ కానీ ఎంపీలు డ్రాప్ అయిపోతే కేంద్రం ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మోడీ కొంకాస్తున్నారంటే దట్ ఈస్ కరెక్ట్ సార్. అది ఎందుకంటే వాళ్ళు కొమ్ము కాయడం వల్లే ఇతను ఎమ్మెల్యేగా అవుతున్నారు. పోలవరం అయితేనేమి ఇప్పుడు ఏంటంటే విజయ డైరీ నిన్న ఏదేమో కలిపేసి కొన్ని లక్షల వేల కోట్లు ఏమో కలిపేసి వాళ్ళ తాలూకా పాల కేంద్రంలో కలిపి వాళ్ళ డైరీలోన హెరిటేజ్లోన ఇంతకు ముందు కూడా ఒక డైరీ కలిపేశారు. ఇలాగేంటి కనీసం కోట్ల విలువైన ఆస్తులను నిర్వీర్యం చేసి వాళ్ళ తాలూకా పాలక పక్షానికి అనుకూలంగా చేస్తే రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు. నిన్న విశాఖ విజయ డైరీ నామినేషన్ వేసి యునామినస్గా అధ్యక్షుడైనటువంటి ఆ చైర్మన్కి ఏమో హాస్పిటల్లో స్టంటేస్తుంటే కొల్లు రవీంద్ర ఇంకా జబులు పార్థసారథి గారు మినిస్టర్లు వెళ్ళి బలవంతంగా కుటుంబం మీద కూడా దాడి చేసి వాడికి హత్యాయత్నం కేసులు పెట్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఇంకా ఎన్నో లైంగిక దాడులు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారు. అది పక్కన పెడితే ఈరోజు డిఎస్సి నియామకాల్లో ఉపాధ్యాయుల పోస్టులని అంగట్లో సరుకుల్లాగా అమ్ముకున్నారని పక్కా ఆధారాలతో రుజువు చేసిన కూడాను ఇప్పటికి కూడా శాఖాపరమైన చర్యలు చేపట్టకుండా శాఖలకు సంబంధించిన అధికారులు ఎక్కడ కూడాను పారదర్శకంగానే పోస్టులు నియమించని చెప్పుకోవడం వెనక అధికారులు ముందుంచి ఈ తప్పు చేసిన అనుకున్నారు అనుకోవచ్చా? అది కరెక్టే సార్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఏదో తప్పు జరిగిందనగానే ఇప్పుడు ఆ రెవెన్యూ శాఖ తరఫున వచ్చి కలెక్టర్ వచ్చి ఎంఆర్ఓ సస్పెండ్ చేసేయడము, ఎస్పీ వచ్చి ఎస్ఐ సస్పెండ్ చేయనట్టుగా వాళ్ళ డిఈఓ కమిషనర్ ఎవడో ఒకటి తప్పు చేస్తే వాళ్ళు ఆ విధంగా చేసేస్తుంటారు. అది దట్ ఈజ్ కరెక్ట్. వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకేమో రీకాల్ చేయడం మాత్రం కరెక్ట్. అసలు చట్ట ప్రకారం రీకాల్ చేయాలి, నాట్ ఓన్లీ సస్పెండ్. రీకాల్ చేసి దానికి సంబంధించిన శాఖలు కాకుండా ఇతర శాఖల ద్వారా రిటైరు న్యాయ నిపుణుల చేత విచారణ జరిపించి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా చేయించాలి. ఇది అలా కాకుండా ఏంటంటే వాడి ఇష్టానుసారం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక పాలన. డిఎస్సి 2025 అక్రమాలపై విచారణ జరిపించడము చాలా అవసరం సిబిఐ. తర్వాత రెండోది ఏంటంటే రెండో కారణం ఎనదర్ థాట్ ఏంటంటే విచారణ జరిపిస్తే వాళ్ళు బహిర్గతం అయిపోతారు. కాబట్టి వాళ్ళు విచారణ జరిపించరు. అధికారులు మార్చడము, ఫైళ్ళు కాల్చేయడము, ఫైళ్ళు తారుమారు చేయడము, వ్యక్తులు మార్చేయడము, నీకిస్తాను అనేసి ఫోన్లు చేసి ఎవరెవరికి నువ్వు సెలెక్ట్ అయిన వ్యక్తులు మానేసి సెలెక్ట్ కానిటువంటి వ్యక్తులకేమో దానిలో స్పోర్ట్స్ కోటా, వికలాంగుల కోటా, చాలా కోటాల్లో వికలాంగులు కాని వాళ్ళు దొంగ సర్టిఫికేట్ల మీద జాబులు ఇచ్చి దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించి గవర్నమెంట్ని డిస్మిస్ చేయవలసిందనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఎక్కడైనా ఉపాధ్యాయుల నియామకం కానీ ఏదైనా ప్రభుత్వం కొలువుల నియామకం మెరిట్ లిస్ట్ ఎసెన్షియల్గా ఉంటుంది. కానీ ఈసారి మెగా డిఎస్సిలో మెరిట్ లిస్ట్ ఎక్కడ పెట్టకపోవడం వెనకే అక్కడ అభ్యర్థులకి మోసం జరిగిందని స్పష్టమైంది. అవును సార్, జరిగింది సార్. డిఎస్సి అక్రమాలపై విచారణ జరగాలి సార్. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి సార్. అలాగే నిరుద్యోగ ఉపృతి అన్నారు, ఇప్పటి వరకు ఏమి కూడా ఇవ్వలేదు సార్. ఈ 3000 అనేది ఫీజు రియంబర్మెంట్ కూడా ఏమీ లేదు సార్. చూస్తే కనుక ఈ వ్యవహార శైలి చూస్తుంటే విద్య ఆంధ్రప్రదేశ్లో మిద్దిగా మారింది అనుకోవచ్చా? అవును సార్, నిజమే సార్, అక్రమంగా మారింది. కానీ నియామకాల్లో దగాపడ్డటువంటి బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఈరోజు బాధితుల కుటుంబాలకి బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఉంది సార్. జగన్ గారు వస్తే మాత్రం న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది సార్. చూస్తే కనుక ఏదైతే ఈ నియామకాలు ఉన్నాయో ఈ నియామకాలు లోపభూయిష్టం, మెరిట్ లిస్ట్ పెట్టలేదు. దీని మీద మీరు చేస్తున్న అలుపెరిగిన పోరాటానికి కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని భావిస్తున్నారా?
కూటమి ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్నాం కానీ తీసుకోదని ఈ కూటమి ప్రభుత్వము ప్రజలను మోసం దగా చేయడం తప్ప ప్రజలకు న్యాయం చేస్తున్న నమ్మకం మాకైతే లేదు. కానీ మీరు చేస్తున్న అలుపెరగిన పోరాటంలో రోజు రోజుకి ప్రజాదరణలతో పాటు కామన్ పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయి, అవకతవకల పట్ల న్యాయం చేయాలి, సిబిఐతో దర్యాప్తు చేయించాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలి. కానీ ఈ డిమాండ్లు ఏవి కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనిపించదు. కూటమి ప్రభుత్వం కనిపించడం లేదండి. కూటమి ప్రభుత్వం ప్రజాక్షేమంగా ఎన్నుకున్న ప్రభుత్వం కాదు కాబట్టి వాళ్ళు ప్రజలు కొంచెం పట్టించుకొస్తారు. అయితే ప్రజలు ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుతనం వచ్చింది, తిరుగుబాటు చేస్తారు. కనుక ప్రస్తుతం డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై అలుపెరిగిన పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు మండల స్థాయిలో కూడాను రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. 3 రోజులుగా చేపడుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు మాత్రం ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ఆలోచింపజేస్తుంది. జగన్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, నిరుద్యోగ భృతిగాను సకాలంలో అమలు చేసిన ఈ నేపథ్యంలో ఈసారి ఈ కూటమి ప్రభుత్వం కొలుదే 2 ఏళ్ళు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయడంతో ఆయా తల్లిదండ్రులు మాత్రం అప్పులు ఆడి ఈరోజు ఫీజులు కట్టే పరిస్థితి. మరోవైపు నిరుద్యోగ వృత్తి మాత్రం మాట తప్పారు. డిఎస్సి నియామకాల్లో మాత్రం పోస్టులు అంగట్లో సరుకుల్లో అమ్ముకున్నారని పక్కా ఆధారాలతో రుజువు చేసినా కూడాను ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించకపోగా కేంద్ర కనుసైగల్లో మోడీ మాత్రం ఈరోజు నీట్ పరీక్ష పత్ర లీకేజ్లో మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోవడం వెనుక ఆయన తండ్రి సీఎంగా ఉన్నారు. మోడీ కూడా వారికి అండదండలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా జగన్ పరిణామాలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడాను మెగా డిఎస్సిలో అవకతవకల్లో దగా పడినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా న్యాయం జరిగే వరకు ఆ కుటుంబాల బాసటగా నిలవాలని అలుపెరగిన పోరాటం చేస్తున్నారు. ఈ పోరాట పటిమ సిబిఐ దర్యాప్తు చేస్తుందా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తుందా, ఈ ఏవైతే లోపాలను సవరించి మళ్ళీ అభ్యర్థులు న్యాయం చేస్తుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.